దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసంలో 12వ తేదీ శనివారం తిథి ఈ రోజున ఒక ఫోన్ గండం మిమ్మల్ని కుదిపేస్తోంది. ఏం జరగబోతుంది, అసలు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఇకనైనా అప్రమత్తంగా ఉండండి. ఒకరి గురించి ఒకరితో చర్చించేటప్పుడు ఈ రోజు ఇంకాస్త అంటే 100% మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే గనక ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు కావలసిన వ్యక్తుల నుంచి ఈ రోజున మీరు తిట్ల పురాణం వినబోతున్నారు. ఏడుస్తారు పక్క. జరిగేది ఇదే. కావున ఏదైనా ఒక విషయం మీ చెంతకు చేరినప్పుడు అందులో నిజాలు గ్రహించండి. గ్రహించలేనప్పుడు మిన్నకుండిపోండి. లేదంటే ఈ రోజున మీరు చాలా వరకు మీ పేరు ప్రతిష్టలకు భంగం తెచ్చుకుంటారు. అలాగే ఈ రోజున మీరు డ్రైవింగ్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీ మానసిక ప్రశాంతత లేని ఈ సమయంలో మీరు డ్రైవింగ్ చేసే విషయంలో ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా గండం ప్రమాదం రూపంలో పొంచి ఉన్నది. కావున జాగ్రత్త. ఈ రోజు సాయంత్రం దాటాక ఇటువంటి సూచనలు ఇంకాస్త పెరుగుతాయి. మీ యొక్క పరిస్థితి చాలా వరకు అగమ్య గోచరంగా మారిపోతుంది. తెలుసు తెలియకో చేసిన తప్పు ఈ రోజు మిమ్మల్ని కుదిపేస్తుంది. కావున నలుగురితో మాట్లాడే క్రమంలో అలాగే గుడ్డిగా నమ్మి అస్సలు మాట్లాడుతూ మీతో మాట్లాడుతూనే మీ వెనక గోతులు తీసే మంది చాలా మంది ఉంటారు. ఎందుకంటే మీ యొక్క ఉన్నతి భరించలేక, మీకు వచ్చే గౌరవం ఆదరణ భరించలేక వారు సమయం కోసం వేచి ఉన్నారు. ఆ సమయం ఈ రోజు మీరే వారికి ఇచ్చేస్తారు. కావున తెలియని విషయాలు భుజానికి ఎత్తుకునే ప్రయత్నం చేయొద్దు. ఈ రోజు ఆల్కహాల్ జోలికి వెళ్లొద్దు. డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు లేదా ఓన్ గా వెహికల్ డ్రైవ్ చేసేవారు ఈ విధంగా ఆల్కహాల్ జోలికి వెళ్లడం ద్వారా కోరి ప్రమాదాలు కూడా కొని తెచ్చుకుంటారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించొద్దు. దూర ప్రయాణాలు చేసేవారు నిద్రలేమితో, అలసటతో డ్రైవింగ్ చేయొద్దు. ఇది మీకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. అలాగే ఫోన్ కాల్ రూపంలో కూడాను ఎదుటి వారి వ్యక్తులతో మీరు చాలా వరకు కూడాను మాటలు పడాల్సి వస్తుంది. కానీ నిరాశ చెందవద్దు. అలానే అధిక కోపాన్ని తెచ్చుకోవద్దు. జరిగిన దాని గురించి ఆలోచించకుండా సమస్య పరిష్కారం గురించి ఆలోచించండి. చెయ్యని తప్పు అయితే గనక ఖచ్చితంగా నిందను నిరూపించుకునే ప్రయత్నం చేయడంలో అలసత్వం వహించొద్దు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే ఆర్థికంగా కూడా ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. నూతన వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి వచ్చినప్పుడు వారి యొక్క మాట తీరు పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే మిమ్మల్ని ఆకర్షించే విధంగా ఉంటుంది. గుడ్డిగా వారిని నమ్మేసి మీరు ఆర్థిక పరమైన విషయాల గురించి వారితో చర్చించడం లాంటి పనులు చేస్తారు. ముఖ్యంగా మీ జీవితంలో ఈ రోజుని ఆర్థిక నష్టం ప్రమాదం కూడా ఉంది. అయితే నిత్యం శివారాధన చేసుకోండి. ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. అంతేకాకుండా ఈ రోజున ధనపరమైన సమస్యలు వస్తాయి. కావున ధనం విషయంలో కూడా జాగ్రత్త. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.